my daughter says this, and I'm sure she learnt it from some social media or something. She says, నేను నా ఫోన్ చూపించి హౌ ఇస్ మై ఫోన్ అని అంటే, నీదన్నీ నావే, నావన్నీ కూడా నావే అంటది. Generally wives also say that, right? Everything that belongs to you is mine and everything that belongs to me is also mine. That is what women these days are saying. I don't know how correct it is. In my own family, మా సొంత ఫ్యామిలీలోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. దట్ గర్ల్, వి గాట్ మ్యారీడ్, దిస్ బాయ్ గాట్ మ్యారీడ్ టు దట్ గర్ల్. ఆ అమ్మాయి సంపాదిస్తుంది, ఈ అబ్బాయి సంపాదిస్తాడు. ఈ అబ్బాయి సంపాదించేదంతా కూడా రెంట్కు, ఫుడ్కు, దానికి దీనికి అన్నిటికీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి వీడు. 10 రూపాయలు ఇవే, 20 రూపాయలు ఇవే, బయటికి వెళ్ళొస్తానని అడుక్కోవాలి వీడు. ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అంటే, అదంతా నాదే, ఇది నాదే అని చెప్తుంది. దీని మీద నీకు హక్కు లేదు అని చెప్తుంది. ఎందుకు అని అంటే, ఇది నేను సంపాదించాను అని అంటుంది. మరి అది నేను సంపాదించాను కదా, అది మన కోసం సంపాదించావు అని చెప్తుంది. సో ఈ డిఫరెన్స్ కొంచెం క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ విత్ దిస్. So we need to address that. Biblical idea of finances is not that. పురుషుడు సంపాదించి పోషించాలి అని అంటే దాని అర్థం స్త్రీ సంపాదించి తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని కాదు. అది కాదు దాని అర్థం. పురుషుడు సంపాదించి పోషించాలి అని అంటే సంపాదించే వారికి పురుషత్వాన్ని దేవుని వాక్యం ఆపాదిస్తోంది. Providers are considered as masculine. So if a woman is providing, she is considered masculine in biblical point of view. And that is not bad, that is good. Both of you సంపాదించండి, both of you ఖర్చు పెట్టండి, both of you సేవ్ చేయండి, both of you ఇన్వెస్ట్ చేయండి, both of you give to the kingdom. అది bring your finances together and plan. మా ఇద్దరికి కూడా అలాగే ఉంది. షీ ఓన్స్ ద కంపెనీ, ఆమె సంపాదన ఆమెకు ఉంది. షీఈస్ ఇండిపెండెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆర్ కంట్రోల్. నేను సంపాదిస్తాను, షీ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆర్ కంట్రోల్ ఆన్ వాట్, బట్ వీ బోత్ హ్యావ్ అగ్రీమెంట్స్. కంట్రోల్ ఏం లేదు కానీ అగ్రీమెంట్స్. ఓకే, రెంట్లో నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, చిల్డ్రన్లో వీళ్ళది నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, సో అలాగని చెప్పేసి దేర్ ఆర్ నో రెగ్యులేషన్. నువ్వు ఇంత చేయాల్సిందే, ఇంత సేవ్ చేయాల్సిందే. ఇట్ ఈస్ వాలంటరీ. సమ్ టైమ్స్ వాలంటరీ వర్కౌట్ అవ్వదు. అప్పుడు కూర్చుని ప్లాన్ చేయండి, తప్పేమీ లేదు. కూర్చుని లెక్కలేసి ప్లాన్ చేసి కనీసం ఇంత మన భవిష్యత్తుకు కావాలి, కనీసం ఇంత మన పిల్లల కోసం కావాలి అన్న ప్లానింగ్ చెయ్యండి, తప్పులేదు. ఆ ప్లానింగ్లో కూడా ఆబ్వియస్గా స్త్రీలదే పైచేయి ఉంటుంది. అందులో తెలియదేముంది, మీరే చేస్తారు. అలా చేసినప్పుడు కొంచెం వెసులుబాటు పురుషులకు కూడా ఇవ్వండి. ఒక 5, 10, 20 వాడొచ్చి ప్రతిరోజు అడుక్కోకుండా ముందే ఇచ్చేయండి, అయిపోతుంది. ఏం బ్రదర్స్, ఓకేనా? వద్దన్నా కనీసం ఫోన్పేలో అన్నా ఉండాలి కదన్నా, అది అడగండి, మీరు డిమాండ్ చేయండి, మీరు మాట్లాడుకోండి. బట్ వాట్ ఎవర్ వి డూ, లెట్ us do this in love and honor and mutual appreciation to each other, and let this not be a competition of who spends more or who saves more. That's all I would love to say. Thank you. Thank you so much, Anna.